Dr. Rice Sugar Free Diets. La 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 la. Dr. Rice Diabetic Rice తినండి. ఈరోజు కట్టుమల్లారం గ్రామంలోని ఈ ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్ ఇష్యూ గురించి రావడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళని అడిగాము, యాక్చువల్ ల్యాండ్ ఎంత ఉంది, ఎంత ఎంక్రోచ్మెంట్ ల్యాండ్ ఎంత ఉందని చెప్పేసి అడిగాము. వీళ్ళు దానికి సమాధానం చెప్పట్లేదు. అయితే వీళ్ళకి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు తీసుకొచ్చి ఒకసారి తీసుకురామని దాని ప్రకారం సర్వే చేద్దామని కూడా అడిగాము. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోపోయేసరికి మేము ఆర్డీఓ గారికి అప్లికేషన్ పెట్టి తీసుకొచ్చి దాని ప్రకారం సర్వే చేయడానికి వచ్చాము. ఒక 4 days బ్యాక్ వచ్చాము. వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు సర్వే చేస్తూనే ఉన్నాము, సరిహద్దులు పెట్టడానికి అవి మొత్తం పీకి పారేశారు. ఆ తర్వాత గొడవ జరిగింది. ఇక్కడ టోటల్గా 16 ఎకరాల ల్యాండ్ అయితే ఎంక్రోచ్ అయి ఉంది. కానీ దీంట్లో 8 ఎకరాల వరకు మాత్రమే ఇంతకుముందు సర్వే చేసిన ల్యాండ్. ఆ 8 ఎకరాల ల్యాండ్కి సరిహద్దులు పెట్టి వాళ్ళకి ఇవ్వడానికి, మిగిలిన ఫారెస్ట్లను తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాము. ఆ ఊళ్ళో 2 గ్రూపుల లాగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ ఊరు మొత్తం కలిసి సర్వే చేసుకున్నారట. ఇంతకుముందు 2 years బ్యాక్ జరిగింది. వాళ్ళు చెప్తే మాకు తెలిసింది. ఊరు మొత్తం మీద మీ ల్యాండ్ మాకు కావాలండి, మేము అందరం పంచుకోవడం నిర్ణయించుకున్నాము అని చెప్పేసి, ఆ తర్వాత ఎవరికైతే 17 మందికి పట్టా వచ్చిందో ఆ తర్వాత 17 మంది వాళ్ళని దూరం చేయడం జరిగింది. దాని గురించి వాళ్ళు మాకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మేము రావడం, దీన్ని ఎంక్వైరీ చేసి సర్వే చేసుకోవడంతో మాకు కూడా తెలిసింది, ఎక్స్టెండ్ అయిన విషయం తెలిసింది. ఈ ఇష్యూ మీద మేము ఇవాళ రావడం జరిగింది. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వరకు సాగు చేసేటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో అక్కడ వరకు మనం రైతులకి భూములు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన, మనం అధికార యంత్రాంగం కోఆర్డినేషన్తో సాధ్యమైనంత వరకు 4,03,369 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎకరాలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. 4,06,369 ఎకరాలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో 1,50,000 మన భద్రాద్రి జిల్లాలోనే 1,50,000 రావడం జరిగింది. తర్వాత మన నియోజకవర్గంలోనే సుమారుగా 17,000 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది రైతాంగానికి. పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించినాం కానీ అక్కడక్కడ కొద్ది చిన్న లోపాలు ఉన్నాయి. ఆ రోజు కంప్యూటర్లో ఫీడ్ చేసేవాడి లోపమా, లేకపోతే ఫారెస్ట్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి కోఆర్డినేషన్ లేక సర్వే లోపమా, ఏమనేది తెలియదు. కానీ ఎకరం ఉన్నది అని చెప్పేసి అప్లికేషన్ పెడితే ఇప్పుడే మీ ముందు చూసిరు అంతా కూడా. అట్లాగే చాలా చోట్ల జరిగింది. అట్లనే 10 ఎకరాలు ఉంటే 1 ఎకరం పట్టా వచ్చింది. ఇక్కడ ఎకరం ఉంటే వారు 2 గుంటలు పట్టా వచ్చింది. చిన్నవి జరిగినాయి. యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మన తెలంగాణ గవర్నమెంట్ వస్తే అటువంటి ఎక్కడైతే లోపాలు జరిగినాయి అవన్నీ కూడా సరిచేద్దామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి తోడుగా ఒక 200 కోట్ల రూపాయలు 3 phase కరెంట్ కూడా మంజూరు చేయడం జరిగింది. 3 phase లైన్ కూడా లాగడం జరిగింది. కొన్ని చోట్ల ఇంకా పూర్తి కాలే, కొన్ని చోట్ల కంప్లీట్ అయిపోయింది. మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇంకా డబ్బులు సరిపోదు అంటే ఇంకొక 200 కోట్లు కావాలంటే కూడా కేసీఆర్ గారు ఇంకొక 200 కోట్లు కూడా ఇస్తా, కాంతారావు గారు మీకు ఏమి ఇబ్బంది లేదు, గిరిజన రైతుల్ని, ఆదివాసీ రైతులను కాపాడుకుందాం అని చెప్పడం జరిగింది. సరే, కాలక్రమేణా ఏమైందంటే ఇటువంటి అక్కడక్కడ గ్రామాలలో ఏదైతే పొరపాట్లు జరిగినాయో ఆ పొరపాట్లు జరిగిన దగ్గర చిన్న గ్యాప్స్ ఉన్నాయి. కొంతమంది ఇక్కడ 17 మందికే భూమి వచ్చింది. ఇంకొక 50 మంది మేము అప్లికేషన్ పెట్టినా వాళ్ళు రాలేదని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే అధికార యంత్రాంగం తప్పు వల్ల గ్రామాలల్లో ఇంకా ఇటువంటి వాతావరణం తగ్గలేదు. మేము ఇప్పటికి చెప్తాను, ఆ రోజు కానీ ఈ రోజు కానీ పోడు సాగు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల పక్షాన మాట్లాడి, కొట్లాడి, పోరాటం చేసి పట్టాలు ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ పోరాటం చేయడానికి కూడా సిద్ధపడతా ఉన్నాం. ఎక్కడ కూడా ఏ రైతుని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం, తెలియజేస్తాం. దాంతోపాటు నేను ఒకటి ఏం చెప్తాను అంటే, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అబద్ధాలు, మాయమాటలు, మోసాలు, గ్యారంటీ కార్డులు ఇంటింటికి ఇచ్చారు, మేమిచ్చిన పట్టాలు చెల్లవని రకరకాల ప్రచారం చేశారు. మేము మళ్ళీ పట్టాలు ఇస్తామని ప్రచారం చేశారు. మరి ఏమైంది మీ పట్టాలు ఇచ్చేటువంటి వాగ్దానం అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఎందుకు మళ్ళీ పట్టాలు ఇయ్యరు ఇటువంటి రైతులు? వాస్తవంగా ట్రైబల్స్ వీళ్ళంతా కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళు. మరి వాళ్ళకి ఎందుకు మీరు పట్టాలు ఇవ్వరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వాళ్ళు గ్రామ సభలో మేము దరఖాస్తు పెట్టుకున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మనకి పట్టా రాలేదు, ఫారెస్టులు వచ్చి దున్ననిచ్చే పరిస్థితి లేదు, దున్నకపోయేసరికి పంచాయతీలు. అందుకని ఇవన్నీ కూడా సద్దు మనగాలంటే 100కు 100% ఆ గ్రామ సభలు ఉన్నటువంటి రికార్డు తీయాలి. వాడు అప్లికేషన్ పెట్టిరా లేదా, వాడు పెడితే ఎందుకు రాలేదనేది తీయాల్సినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యేకు ఉంది. ఇవన్నీ కూడా చేసి గ్రామాలల్లో ప్రశాంత వాతావరణం, శాంతియుతంగా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి వాతావరణాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత
మరి మేమే తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేమే తీసుకుంటా ఉన్నాం. దానికి కొద్దిగా నేను అనేది ఏంటంటే ఫారెస్ట్ అధికారులను కూడా కొద్దిగా సహనంతో ఓపికతో పరిష్కరించుకోవాలి తప్ప యుద్ధం చేసుకుంటే కాదు. ఎవరో మాటలు చెప్పి ఫోన్ చేయగానే లేకపోతే ఇంకోటి కాగానే మీరు ఉరుకొచ్చి రైతుల మీద ఒత్తిడి చేస్తే మేము కూడా మళ్ళీ యుద్ధం ప్రకటిస్తా ఉన్నాం. ఇప్పుడే మేము యుద్ధం ప్రకటిస్తా ఉన్నాం. పోడు రైతుల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.